హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. విశ్వావసునామ సంవత్సరం ప్రతి ఒక్కరూ విశ్వసనీయతను కోల్పోకుండా విశ్వాసం కలిగి ఉండడంతో అన్ని విషయాల్లోనూ విజయాలు సాధిస్తారన్నారు పద్మావతి ఆలయ ప్రధాన అర్చకులు బాపుస్వామి. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రతి ఏటా ఉగాది ఆస్థానం నిర్వహించే ఆనవాయితీ ఉందన్నారు. ఈ క్రమంలో పంచాంగ శ్రవణం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించే విధంగా ముందుకు వెళ్తారంటున్న ప్రధాన అర్చకులు బాపుస్వామితో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. అంటే ఈ ఉగాది ఆస్థానంలో అమ్మవారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, భక్తులకు ఎప్పుడు దర్శన భాగ్యం కల్పిస్తారు అనేటువంటిది ఆలయ అర్చకులు బాబుస్వామి మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తాం. స్వామి నమస్తే. ఈ యొక్క ఉగాది ఆస్థానానికి సంబంధించి అమ్మవారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఎప్పుడు భక్తులకు దర్శన భాగ్యం? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతయు అమ్మవారి స్వామివారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముఖ్యంగా రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. మధ్యాహ్న కాలం కృష్ణస్వామి మంటపం నందు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకంలో వచ్చి సాయంకాలము అమ్మవారికి పుష్పపల్లకి విశేషముగా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క ఉగాది దినము నాడు మాత్రమే అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పపల్లకిలో ఊరేగింపు చేస్తూ భక్తులందరికీ కూడా అమ్మవారు చరితార్థులు అవుతుంది. మరియు సాయంకాలం పుష్పపల్లకి అయిన తర్వాత పంచాంగ శ్రవణము అమ్మవారి ముఖమంటపంలో నిర్వర్తించబడుతుంది. భక్తులకు ఉదయం నుంచి సర్వదర్శనం పోతూ ఉంటుంది. తదనుగుణంగా మన తిరుపతి దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు భక్తులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు తీర్థప్రసాద వినియోగము అన్నీ వినియోగిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రార్థనలు కావాలని ప్రార్థిస్తూ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ ఉగాది నాడు అమ్మవారిని చూసి తరించి మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి వారిని అనుగ్రహించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. స్వామి, ఈ యొక్క హిందువులకు ప్రత్యేకించి యొక్క ఉగాదిని జరుపుకుంటారు. విశ్వసనామ సంవత్సరం అంటే దాని అర్థం ఏంటి? అంటే హిందువులే దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ఈ యొక్క పండుగని ఎంటర్ అవుతారు? విశేషముగా మనకు భారతదేశంలో ఉండేటువంటి హిందువులనే కాదు ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి పండుగ. ముఖ్యంగా మన కడప దేవుని కడప అనేటువంటి మొదటి కడప అనేటువంటి దేవుని కడపలో ఈరోజు కూడా ఈ ఉగాది రోజు ఉదయం నుంచి ఆ కడపతో ఉండేటువంటి మన ముస్లిమ్స్లందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుని కడప వెంకటేశ్వర స్వామి వారికి దర్శనానికి వెళ్ళి మేము ఈరోజు మాత్రమే వస్తున్నాము, మీరు ముందు మమ్మల్ని దర్శనానికి వదలండి, మా యొక్క ఆడబిడ్డకు మేము దర్శనానికి వస్తున్నామనేటువంటి విధి ఇప్పటికి కూడా ప్రతి ఒక్క నానుడిలో ఉంది. కావున ఈ యొక్క సంకేతం ఏమనగా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందువులే, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్ కాదు, ఎవరూ కాదు, ప్రతి ఒక్క జాతి అనేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా హిందువులే. ఈ హిందువులు ఈ యొక్క ఉగాదిని ఒకేషముగా నిర్వర్తించుకొని భారతదేశంలో అడుగులో ఉండేటువంటి ప్రతి రక్త నాళాల్లో వాళ్ళ యొక్క హిందూ జనమే ఇదే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉగాదిని విశేషంగా చేసుకొని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు. విశ్వాసునామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి? విశ్వాసము అంటే ప్రతీక నీలం. విశ్వాసం అంటే ప్రతి ఒక్కరికి ఈ విశ్వాసము, ఈ క్రోధికి నమ్మకము. విశ్వాసం అంటే నమ్మకము. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నది ఈ సంవత్సరం అంతా కూడా. ఎటువంటి రాజకీయ అల్లోలకం కానీ మన యొక్క ఈ యొక్క మామూలుగా ఈ యొక్క వరదలు కానీ ఎటువంటి లోపము లేకుండా విశ్వాసముగా ప్రశాంతముగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతయు. ఆ విధంగా పంచాంగకర్తలు కూడా ఈ యొక్క విశ్వాస నియమంలో ఎటువంటి వరదలు కానీ భూకంపాలు కానీ రాకుండా ఉంటాయనేది అనే విశ్వాసంతో ఈ యొక్క సంవత్సరం అంతయు విశ్వాసపూర్ణకంగా ఉంటుందని అమ్మవారిని అనుగ్రహిస్తూ ఉన్నది. అంటే ఈ యొక్క విశ్వాసునామ సంవత్సరం అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరికి విశ్వాసం పాత్రులై ఉంటారు. మనకు ఉన్నటువంటి 3 కాలాలు కావచ్చు, ఎండాకాలం, వర్షాకాలం, అదేవిధంగా చలికాలం. ఏ కాలంలోనైనా ఎటువంటి అంటే ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా వాళ్ళు అనుకున్నటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరూ అంటే గత ఏడాది వారు పడినటువంటి కష్టాలు కాకుండా అందరితో ప్రతి ఒక్కరితో ఆత్మవిశ్వాసంతో మెలుగుతూ కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తారు. వాళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క శిఖరాలు, ఉన్నత శిఖరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క శిఖరాలను చేరుకుంటారనేటువంటిది బాబు స్వామి మనకు వివరిస్తున్నారు. అంటే పద్మావతి అమ్మవారి కృపా కటాక్షాలతో కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ సుబ్బుతో HM టీవీ తిరుపతి.